తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. కథల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి. మీరందరూ థంబ్నెయిల్ చూసి రామం గారి ఫోటో అది రియల్ ఫోటోనేనా, ఆయన ఫోటో పెట్టండి అంటూ చాలామంది అడిగారు. రియల్ ఫోటో దొరకలేదు అండి అని చెప్పాను నేను. కానీ ఇప్పుడు రియల్ ఫోటో ఒకటి దొరికిందండి. రామం గారి ఫోటో రచయిత్రి గారి పేజ్లోనే చిన్నగా పెట్టినారు. దాన్ని ఎన్లార్జ్ చేసి నేను ఫోటో యాప్ ద్వారా ఫేసు క్లియర్గా వచ్చేటట్టు చేసి మీకు చూపించేందుకు పెడుతున్నాను. వీరేనండి శ్రీ రామశాస్త్రి గారు, మన రచయిత్రి గారి తండ్రి గారు. శ్రోతల కోరిక మేరకు నేను ఆ ఫోటోను సంపాదించి మీకు చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిజమా? అరే, అసలు నేను గమనించనే లేదు. పిచ్చి పిల్ల అంది అమ్మలు పడుకొని ఉన్న విజయ తల నిమురుతో. సరే, ఇప్పటికి కూడా నేను నీకు అవకాశం ఇస్తున్నాను. రేపటిదాకా ఆలోచించుకొని చెప్పు. నేను ఈ ఉద్యోగం మానేయాలో వద్దో? నా ఇంటర్మీడియట్ అర్హతతో ఏదో ఒక ఉద్యోగం రాకమానదు. అప్పుడు ఈ మైనింగ్ పరీక్షలు కాకుండా ఉద్యోగం చేసుకుంటూనే మరో డిగ్రీ పరీక్షకు చదువుతాను. ఇప్పుడు నిద్ర మేల్కొని మరీ ఆలోచించకు. రేపు పనులు చేసుకుంటూ కూడా ఆలోచించవచ్చు నవ్వుతూ అన్నాడు రామం. కొద్దిసేపట్లోనే రామం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అమ్మలకే చాలాసేపు నిద్ర పట్టలేదు. మర్నాడు రామం అమ్మలు పొద్దున్నే పెరట్లో గట్టు మీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు అమ్మలు అంది, నిన్న రాత్రి చాలాసేపు ఆలోచించానండి. నేనేమనుకుంటున్నానంటే, వద్దు పిల్ల, నీ నిర్ణయం ఇప్పుడు కాదు, సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చాక చెప్పు. నా సంతృప్తి ఒక్కటే ముఖ్యం కాదు కదా, కుటుంబం పట్ల నా బాధ్యతలు ముఖ్యమే. ఇవాళ బహుశా మా మేనేజర్ దగ్గర నుండి తిట్లు తినవలసి ఉంటుంది. అందుకు నేను మానసికంగా సిద్ధపడాలి పెద్దగా నవ్వుతూ అన్నాడు రామం. సరే అయితే సాయంత్రమే చెప్తాలేండి తాను నవ్వుతూ అంది అమ్మలు. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపు ఇంటి విషయాలు, విజయ అల్లరి విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఊహించుకున్నట్లుగానే రామం తన మేనేజర్ దగ్గర నుండి తిట్లు తిన్నాడు. సాయంత్రం రామం వచ్చేసరికి అమ్మలు వేడివేడిగా ఉల్లిపాయ మెత్తని పకోడీలు చేసి ఉంచింది. పకోడీలు తింటూ కాఫీ తాగుతున్నప్పుడు అమ్మలు అంది, ఇవాళ పగలు కూడా పనులు చేసుకుంటూ ఆలోచించానండి. మీరన్నది నిజమే. ప్రమాదాలు అన్నవి ఎక్కడ పొంచి ఉంటాయో మనకు తెలియదు. అదొక్కటే నా భయం. ఆ భయం పోగొట్టుకున్నాక మీకు సంతృప్తి కలిగించే పనిలోనే నాకు ఆనందం కలుగుతుందనిపించింది. మీరు హాయిగా ఈ ఉద్యోగమే చేసుకోండి అంది అమ్మలు. బాగా ఆలోచించి చెప్తున్నావుగా? బాగా ఆలోచించాను. అమ్మయ్య, మా మునుపటి అమ్మలుని నేను చూస్తున్నాను నవ్వుతూ అన్నాడు రామం. రామం బిర్సింగ్పూర్లో ఉద్యోగంలో చేరినప్పుడే అండర్ మేనేజర్ పరీక్షలకి కావలసిన పుస్తకాలు కొనేసుకున్నాడు. అర్ధరాత్రి లేచి అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఓ గంట సేపు చదువుకోవడం అలవాటు చేసుకున్నాడు. రామం పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటాడు కాబట్టి అర్ధరాత్రి లేచినా మెదడు తాజాగా ఉంటుంది. అండర్ మేనేజర్ పరీక్షలు, వీటినే సెకండ్ క్లాస్ మైనింగ్ ఎగ్జామ్స్ అంటారు. ఏడాదికి ఒకటి చొప్పున 2 దఫాలుగా జరుగుతాయి. విజయ్కి ఏడాది నిండేసరికి అమ్మలు మళ్ళా నెల తప్పింది. రామానికి మరికొన్ని రోజుల్లోనే పరీక్షలు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు అమ్మలకి పండ్లలో ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడు. అమ్మలకి 7వ నెల నిండబోతోంది. ఈసారి అమ్మలు తల్లిదండ్రులకు బిర్సింగ్పూర్ వచ్చి అమ్మలను పుట్టింటికి తీసుకెళ్లడానికి వీలు కుదరలేదు. రామానికి మరికొన్ని రోజుల్లోనే పరీక్షలు. అమ్మలకి ఇబ్బంది కలగకూడదని రామమే సెకండ్ క్లాస్ టికెట్ కొని అమ్మల్ని విజయను విజయనగరం దిగబెట్టాడు. పరీక్షలు దగ్గర పడటం వలన ట్రైన్లోనే చదువుకొందుకి పుస్తకాలు కూడా పట్టుకున్నాడు. అమ్మలు ప్రసవం మరో వారం రోజులు ఉందనగా అమ్మలకి ఉత్తరం వచ్చింది. ప్రియమైన అమ్మలకి రామం వ్రాయినది. ఈ ఉత్తరంలో నీకో శుభవార్త. నేను అప్పుడు పరీక్ష రాశాను కదా, అందులో పాస్ అయ్యాను. మరొక ఏడాది తర్వాత మరో పరీక్ష ఉంటుంది. అది కూడా పాస్ అయితే ఏదో ఒక చోట ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. ఈ వార్తను మామయ్య గారికి, అత్తయ్య గారికి కూడా చెప్పు. నువ్వు పాపాయి లేక ఇల్లు చిన్నబోయింది.
పాపాయి కబుర్లు అస్తమానం గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కబుర్లు ఇంకా ఎక్కువయ్యాయనుకుంటాను. ప్రసవం అయిన వెంటనే మామయ్య గారిని టెలిగ్రామ్ ఇయ్యమని చెప్పు. పాపాయికి నా ఆశీస్సులు. ఇట్లు రామం. ఉత్తరం చూసుకుని పొంగిపోయింది అమ్మలో. మా అల్లుడు ఆఫీసర్ అయిపోతాడో అంటూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పసాగాడు శాస్త్రి. రామం దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన వారం రోజులకి అమ్మలకి నొప్పులు మొదలయ్యాయి. కిందటిసారిలా అవ్వకూడదని ముందే తమ పెద్ద లాయరు గారిని కారు అడిగి ఉంచాడు శాస్త్రి. అవసరమైతే గబుక్కున ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వీలుగా. కానీ ఈసారి అమ్మలు ప్రసవం ఇబ్బంది అవలేదు. ప్రసవం సహజంగానే అయింది. మగపిల్లాడో. పాపాయిలా కాకుండా కాస్త బొద్దుగా పుట్టాడో. పాపాయికి చేసినట్లే 21వ రోజున బారసాల చేశారు. రామం కుటుంబంలో మగపిల్లలందరి పేర్లలోనూ రామ అని తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల అబ్బాయికి వెంకటరామశాస్త్రి అని పేరు పెట్టారు. తమ్ముడు పుట్టిన దగ్గర నుంచి పాపాయి అల్లరి ఇంకా ఎక్కువైంది. ఒకవైపు తమ్ముడిని చూస్తే ముద్దు, మరోవైపు కోపం. అంతవరకు ఇంట్లో ఉన్న 10 మందికి తనొక్కతే ముద్దుల పాపాయి. ఇప్పుడు అందరూ తమ్ముణ్ణే ఎక్కువగా ముద్దు చేస్తున్నారు. తనకైతే విజ్జి, పాపా అని 2 పేర్లు. తమ్ముడికైతే బుజ్జి, నాని, బాబు, చిన్న ఇలా బోల్డు పేర్లు. నాకింకా బోల్డు పేర్లు కావాలి అని ఒక్కోసారి దీర్ఘం తీసేది. బాబుకి 3వ నెలలో అమ్మలు బిర్సింగ్పూర్ వచ్చేసింది. ఈసారి వీలు చూసుకొని అలిమేలు కామేశ్వర శాస్త్రి అమ్మలుని దిగబెట్టి వెళ్ళారు. అమ్మలు వచ్చిన రోజు చాప మీద తాను కుట్టిన మెత్తని చిన్న నలుచెదరం బొంతను పరిచి దానిమీద బాబుని పడుకోబెట్టి వంటింట్లో పని చూసుకోసాగింది. ఆ చాప మీదనే మరో మూల విజయ తన తాతగారు కొనిచ్చిన లక్క పిడతలతో ఆడుకుంటోంది. ఎదురుగా కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటూనే వాళ్ళను ఒక కంట కనిపెట్టి చూస్తున్నాడు రామం. ఈ లోపున బాబు లేచి కాళ్ళు చేతులు తపతపా కొట్టుకుంటూ ఆడుకోసాగాడు. నాన్నగాలు, నాన్నగాలు, నానిగాలు, చూడండి ఎంత బాగా ఆలుకుంటున్నాలో. విజయ తమ్ముణ్ణి మురిపెంగా చూస్తూ అంది. విజ్జులు, ఇలా రా తల్లి, మనం ఇప్పటి నుండి తమ్ముణ్ణి రమేష్ అని పిలుద్దామా? విజయ్ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు రామం. ఓ, పేలు ఎంతో బాగుంది, అమ్మకు చెప్తాను అంటూ వంటింట్లోకి తుర్రుమంది విజయ. అమ్మా అమ్మా, వీళ్ళ నుంచి తమ్ముల పేలు లమేచు తెలుసా అంది తల్లి కొంగు పట్టుకుని లాగుతూ. పని హడావిడిలో ఉన్న అమ్మలకి విజయ్ ఏమంటోందో అర్థం కాలేదు. తన పని అయ్యాక తీరిగ్గా తడి చేతిని చీర కొంగుకు తుడుచుకుంటూ విజయ్ ఏమిటో తమ్ముడి గురించి అంటోంది, నాకు సరిగ్గా అర్థం అవలేదు అంది రామంతో. పిల్లా, మనం ఇవాళ నుండి మన బాబుని రమేష్ అని పిలుచుకుందాం, సరేనా? అదేమిటి, ఇదేదో హిందీ వాళ్ళ పేర్లా ఉందండి. ఇప్పటికే వీడికి బోల్డు ముద్దు పేర్లున్నాయి, ఇది మరొకటా? నవ్వుతూ అంది అమ్మలో. ముద్దు పేరు కాదు పిల్ల, అసలు పేరే. అంటే ఇప్పటి నుండి వీడిని మన కుటుంబాల్లో అందరూ రమేష్ అని పిలవాలి. రమేష్, ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందండి ఆలోచిస్తూ అంది అమ్మలో. నేను బొగ్గుగనుల్లో ఉద్యోగంలో చేరిన కొత్తలో బొగ్గుగనిలో ఒకసారి తప్పిపోయిన విషయం చెప్పాను, గుర్తుందా? ఆ విషయం ఎలా మర్చిపోతానండి, ఒకసారి కాదు 2 సార్లు చెప్పారు. అవును కదా. అప్పుడు రమేష్ అనే ఆ కార్మికుడు గోడ మీద కొట్టి నాకు సిగ్నల్ ఇవ్వకపోతే నేను బతికి బయటపడేవాడిని కాదు. అవును, ఇప్పుడు గుర్తొచ్చిందండి ఆ రమేష్ గురించి. అప్పుడు నేను ఆ రమేష్తో మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాను. దానికి గోపాల్ నవ్వుతూ, నీ కొడుక్కి అతని పేరు పెట్టుకో అన్నాడు. గోపాల్ నవ్వుతూ హాస్యంగా అన్నా, ఆ రోజే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను, నా మొదటి కొడుక్కి రమేష్ అని పేరు పెడదామని. అంటే బారసాలలో పెట్టిన పేరు కాదు, రోజు మనం పిలుచుకునే పేరు. బారసాలలో పెట్టిన పేరుతో ఒక్కొక్కసారి పిలుచుకుంటాం, ఒక్కొక్కసారి పిలుచుకోము. కానీ ఈ వాడుక పేరు రోజు ఎన్నోసార్లు ఉపయోగిస్తాం, అదే అసలైన పేరు అన్నమాట అన్నాడు రామం. నిజం చెప్పారండి. అబ్బా, మన రమేషు ఎంత హుషారుగా ఉన్నాడో చూడండి అంది అమ్మలు కొడుకు వైపు మురిపెంగా చూస్తూ. ఆ విధంగా అతని పేరు బడిలోనూ ఉద్యోగంలోనూ తప్ప మొత్తం బంధువర్గంలోనూ స్నేహితులలోనూ రమేష్ అనే స్థిరపడిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. రమేష్కి 7 ఏడాది నిండేసరికి అమ్మలు కడుపులో మరో నలుసు పడింది. అమ్మలకి నెలలు నిండుతుంటే
రామం పరీక్ష దగ్గర పడసాగింది. మీరిప్పుడు రాస్తున్నారు కదా, దానిని ఏం పరీక్ష అంటారండి? ఒకరోజు అమ్మలు అడిగింది. అమ్మలు తన చదువుకు సంబంధించినవైనా ఆఫీసు పనికి సంబంధించినవైనా విషయాలు అడిగితే రామం చాలా ఉత్సాహంగా జవాబు చెప్తాడు. దీన్ని అండర్ మేనేజర్ పరీక్ష అంటారు. సెకండ్ క్లాస్ పరీక్ష అని కూడా అంటారు. దీంట్లో 2 పార్టులు ఉంటాయి. రమేష్ పుట్టకముందు ఒక పరీక్ష రాశాను కదా, అది మొదటి పార్టు. ఇప్పుడు రాయబోయేది 2వ పార్టు. ఈ 2వ పార్టు కూడా పాస్ అయిపోతే జూనియర్ లెవెల్లో ఆఫీసర్ ఉద్యోగం వస్తుంది. అందుకే దీనిని సెకండ్ క్లాస్ పరీక్ష అని కూడా అంటారు, వివరించాడు రామం. ఈసారి కూడా రామం తన పరీక్షల ముందు అమ్మలుని విజయనగరం పురిటికి దిగబెట్టాడు. అమ్మలు ప్రయాణానికి మరో 15-20 రోజులుందనగా రామానికి విపరీతంగా జ్వరం వచ్చింది. విపరీతంగా బెంగపడిపోయింది అమ్మలు. నా ప్రయాణం దగ్గర పడుతుంటే మీకు ఈ జ్వరం ఏమిటండి? నేను విజయనగరం వెళ్ళడం మానేస్తాను. అమ్మ వాళ్లే ఇక్కడికొస్తారేమో రాస్తాను అంది బెంగగా. మరేం పర్వాలేదులే పిల్ల, వారం రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ అన్నాడుగా. మీ అమ్మ వాళ్ళకి ఇక్కడికి రావడం ఇబ్బంది కాదు. అదిగాక వాళ్ళొస్తే ఓ 10 రోజులు ఉండగలరేమో అంతే. నువ్వు వెళ్తే అక్కడ 4-5 నెలలు ఉండొచ్చు అనునయించాడు రామం. జ్వరం ఉన్నన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఆ జ్వరంలోనే మంచం మీద పడుకుని చదువుకుంటున్నాడు రామం. అది చూసిన అమ్మలు విలవిల్లాడిపోతోంది. అంత జ్వరంలో ఆ చదువు లేకపోతేనేమండి, హాయిగా నిద్రపోవచ్చు కదా అనేది కోపంగా. నేను హాయిగా చదువుకోవచ్చని దేవుడు నాకు ఈ జ్వరం ఇచ్చాడే పిల్ల. దేవుడిచ్చిన ఈ సమయాన్ని హాయిగా ఉపయోగించుకోనియ్యి నవ్వుతూ అనేవాడు రామం. డాక్టర్ చెప్పినట్లే వారం రోజుల్లో జ్వరం తగ్గింది. ప్రయాణం సమయానికి ఇంకా నీరసంగానే ఉన్నా అలాగే బయలుదేరారు. మునుపట్లాగే రామం ప్రయాణం అంతా చదువుతో గడిపేశాడు. ఇప్పుడు విజయకి కొన్నాళ్లలో 3 ఏళ్లు నిండుతాయి. ప్రశ్నలు వేయడం మొదలెడితే ఇంకా ఆపదు. ప్రయాణంలో విజయ ప్రశ్నలు మొదలయ్యాయి. అమ్మా, ఆ పచ్చి ఏంటి? అది కొంగ తల్లి. కొంగ తెల్లగా ఎందుకుంది? దేవుడు దానికి తెల్ల రంగునిచ్చాడు. మళ్ళీ కాకి నల్లగా ఎందుకుంటుంది? దేవుడు దానికి నల్ల రంగునిచ్చాడు. కాకి తెల్లగా కొంగ నల్లగా ఉంటే ఏమవుతుంది? చచ్చింది గొర్రె అంది అమ్మలు. 2 ఏళ్ల కాపురం తర్వాత రామం వాడే ఊతపదాలు అమ్మలకు కూడా వంటపట్టాయి. అప్పుడు దేవుడికి నిద్ర వస్తుంది. అప్పటికి నోటికొచ్చినది చెప్పేసింది అమ్మలో. దేవుకి నిద్రలొత్తే ఈతవుతుంది. మరి కొత్త పక్షులు పుట్టవు. కొత్త పక్షులు పుట్టకపోతే ఈతవుతుంది. విజులు, అటు చూడు, ఆ చెట్టు ఎంత బాగుందో కదూ అంది అమ్మలు పాపాయి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి. రామం చదువుకుంటూ అమ్మలు పాపాయితో కబుర్లు చెప్తూ ప్రయాణం అంతా హాయిగా అయిపోయింది. అమ్మలుని దిగబెట్టి వచ్చిన తర్వాత పరీక్షలు జరిగాయి. ఈసారి కూడా మగపిల్లాడే. యథావిధిగా పిల్లాడు పుట్టడం, పరీక్ష ఫలితాలు రావడం ఒక్కసారి జరిగాయి. రామం పరీక్ష పాస్ అయ్యాడు. బాబు బారసాల సమయానికి వచ్చాడు. పసివాడిని చూసి బోల్డు ఆశ్చర్యపోయింది పాప. ఎంత పిసరు ఉన్నాడో అంటూ మాటిమాటికి వాడిని ముద్దు చేయసాగింది. వాడికి కామేశ్వర రామశాస్త్రి అని పేరు పెట్టినా వాడిని అందరూ పిసరువాడు అని పిలవసాగారు. పెద్దవాడిని రమేష్ అని పిలుస్తున్నారు కాబట్టి వీడిని కామేష్ అని పిలుద్దామని అమ్మలు చెల్లెళ్ళు ప్రతిపాదించారు. ఆ విధంగా పిసరువాడి వాడుక పేరు కామేష్ అయింది. నేనిప్పుడు కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నాను. బహుశా మరో ఊరు వెళ్ళవలసి రావచ్చు. కొత్త ఉద్యోగం వచ్చాక ఉత్తరం రాస్తాను. నేను వెళ్ళి ఇల్లు అవి చూసుకున్నాక అమ్మల్ని తీసుకెళ్తాను చెప్పాడు రామం. అత్తమామలతో అక్క ఇంకా బోల్డ్ రోజులు ఉంటుందని తెలియగానే అమ్మలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎగిరి గంతేశారు. హాయ్ హాయ్, పిసిరివాడితో ఇంకా బోల్డ్ రోజులు ఆడుకోవచ్చు అంటూ సరదా పడ్డారు. రామం అండర్ మేనేజర్ పాస్ అయినా ప్రస్తుతం చేస్తున్న బిడ్సింగ్పూర్ కంపెనీలో అండర్ మేనేజర్ల పోస్టులు ఖాళీలు లేవు. అందుకే వేరే కంపెనీల్లో ప్రయత్నం చేయదలుచుకున్నాడు. రామం ఇప్పుడు 2 పేపర్లు కొంటున్నాడు. అమ్మలు, పిల్లలు లేకపోవడంతో సమయం బాగానే దొరుకుతోంది. తాను తెప్పించే 2 పేపర్లే కాకుండా తన మేనేజర్ గారింటికి వెళ్ళి మరో 2 పేపర్లు చూస్తున్నాడు తనకు కావలసిన ఉద్యోగం కోసం. అప్పటికే దేశంలో చాలా చోట్ల బొగ్గు గనులు వచ్చేశాయి.
తాను చేయబోయే ఉద్యోగంతో పాటు తాను చేరబోయే కొత్త బొగ్గు గనులు ముందు ముందు ఎంత అభివృద్ధి చెందుతాయి అన్నది కూడా రామం చూస్తున్నాడు. ఆఖరికి తనకు కావలసిన ఉద్యోగపు ప్రకటన కనిపించింది. ఆ కంపెనీ పేరు వార్దా వాలీ కోల్ ఫీల్డ్స్. ఇప్పుడు అది కోల్ ఇండియాలో కలిసిపోయింది. అది మహారాష్ట్రలో ఉంది. చంద్రపూర్, బల్లార్పూర్, శాస్తి అన్న 3 ప్రదేశాల్లో వీళ్ళ బొగ్గు గనులు ఉన్నాయి. అక్కడ ఖనిజ సంపద చాలా ఉందని, కొన్ని దశాబ్దాల పాటు అక్కడ బొగ్గు తవ్వకాలు జరగవచ్చునని రామానికి తెలిసింది. అక్కడ జీతాలు కూడా బాగున్నాయి. తన మేనేజర్ గారితో కూడా చర్చించి ఆ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు రామం. దరఖాస్తు పెట్టిన 10 రోజుల్లోనే ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఇంటర్వ్యూ 3 రోజుల్లోనే మేనేజర్ గారితో చెప్పి సెలవు పెట్టి హుటాహుటిన బయలుదేరాడు రామం. ఇంటర్వ్యూ బల్లార్పూర్ అన్న ఊర్లో జరిగింది. ఈ ఊరు రైల్వే స్టేషన్ పేరు బల్లార్షా. మిస్టర్ శాస్త్రి, నీకు అండర్ మేనేజర్ పరీక్షలలో మంచి మార్కులు వచ్చాయి. మా కంపెనీలో 3 చోట్ల బొగ్గు గనులు ఉన్నాయని నీకు తెలుసు కదా. అందులో శాస్తి అన్న ఊర్లో ఎవరూ ఎక్కువ రోజులు ఉద్యోగం చేయడం లేదు. ఎందుకో తెలుసా? శాస్తి అన్న ఊరు ఒక ద్వీపకల్పం లాంటిది. దానికి 3 వైపులా వార్దా నది ప్రవహిస్తూ ఉంటుంది. 4వ వైపు చిన్న చిన్న గుట్టలు, అడవులు ఉన్నాయి. ఊర్లోకి వెళ్ళాలంటే వార్దా నదిని పడవ మీద దాటి వెళ్ళవలసినదే. నది మీద వంతెన లేదు. బహుశా 5-6 ఏళ్లలో వస్తుందేమో. గుట్టలు, అడవులు ఉన్న వైపు నుండి వాహనాలు ఏవి ఊర్లోకి రాలేవు. అందువల్ల ఊర్లో సైకిళ్ళు, ఎడ్లబళ్ళు తప్ప మరొక వాహనం కనపడదు. ఊరు మొత్తంలో ఎక్కువ భాగం మన మైన్లో పనిచేసేవారే ఉంటారు. వీళ్ళుగాక వీళ్ళందరి గురించి కొన్ని కిరాణా దుకాణాలు, సైకిల్ రిపేర్ షాపులు, మైన్లో ఉపయోగించే చిన్న చిన్న పరికరాలు తయారు చేసే కమ్మరి దుకాణాలు ఉంటాయి. అక్కడ ఒకే ఒక బడి ఉంది. అందులో 4వ క్లాస్ దాకానే ఉంది. అందులో పనిచేయడానికి వచ్చే ఉపాధ్యాయులు కూడా ఎక్కువ రోజులు పని చేయకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పైన చదవాలంటే పడవ మీద బల్లార్షా రావాల్సిందే. ఈ కారణాలు అన్నింటి వల్ల శాస్తి ఊర్లో చాలామంది పెళ్లికాని బ్రహ్మచారులు, పెళ్ళైనా ఇంకా బడికి వెళ్ళవలసిన వయసురాని పిల్లలున్న వారు మాత్రమే ఉంటారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేము కొత్తగా అపాయింట్ చేసుకున్న ఆఫీసర్ ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల్లోనే ఊరు బాగాలేదని ఉద్యోగం వదిలిపోకూడదు. నీకు ఇవన్నీ సమ్మతం అయితేనే ఇందులో చేరు. ఇకపోతే శాస్తి కాలరీ గనుల్లో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. మాకు సమర్థవంతుడైన ఆఫీసర్ కావాలి. నీ ఉద్యోగ అనుభవాలు, పరీక్షలలో నీకు వచ్చిన మార్కులు చూసి నువ్వు అవన్నీ సమర్థవంతంగా నిర్వహించగలవు అని అనుకుంటున్నాము. ఆలోచించుకొని రేపు ఏ విషయమూ చెప్పు. నీకు అంగీకారం అయితే వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేస్తాం. మరొక మాట, శాస్తి ఊర్లో పనిచేయబోయే అండర్ మేనేజర్ గురించి ఫర్నిచర్తో సహా ఇల్లు సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా మీరు కుటుంబాన్ని తీసుకొని వచ్చేయవచ్చు. ఈరోజు రాత్రి కావాలంటే మీరు బల్లార్షాలో ఉన్న మన కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండవచ్చు. ఇంటర్వ్యూ చేస్తున్న ఆఫీసర్ చెప్పడం ఆపగానే రామం తన సందేహం బయటపెట్టాడు. సార్, ఊర్లోకి ప్రవేశించడానికి పడవ తప్ప మరో ప్రయాణ సాధనం లేదన్నారు. మరి తవ్విన బొగ్గును బయటకు ఎలా పంపిస్తారు? మంచి ప్రశ్న అడిగావు. శాస్తి క్యాలరీస్ నుండి బల్లార్షా దాకా రోప్వే వేశారు. బొగ్గు గనుల్లోంచి కోల్ టబ్బుల్లో వచ్చిన బొగ్గు నేరుగా ఆ రోప్వే అంటే ఇనుప తాడుకి తగిలిస్తారు. ఆ కోల్ టబ్బుల్ని బల్లార్షాలో అన్లోడ్ చేసి అక్కడి నుండి మైనుకి కావాల్సిన ఏవైనా బరువైన వస్తువులు ఉంటే ఆ టబ్బుల్లోనే వేసి మళ్ళా శాస్తి కాలరీకి పంపిస్తారు. ఓ, అర్థమైంది సార్. ఏరియల్ రోప్వే ఉపయోగిస్తారన్నమాట. ఎస్, కరెక్ట్గా చెప్పావు. సరే, నేను ఆలోచించుకొని రేపు చెప్తాను సార్ అంటూ రామం బయటకు నడిచాడు. ఆ రోజు సాయంత్రం బల్లార్షా గెస్ట్ హౌస్లో కూర్చొని రామం చాలాసేపు ఆలోచించాడు. విజయ బడికి వెళ్ళే వయసు రావడానికి ఇంకా 1 ఏడాది పైనే సమయం ఉంది. బడికి వెళ్ళే వయసు వచ్చాక ఒకవేళ ఊర్లో ఉన్న బడిలో సరిగ్గా చదువు చెప్పకపోతే ఇంట్లోనే చెప్పవచ్చు. అలాగే రమేష్కి కూడాను పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యే లోపల తాను ఫస్ట్ క్లాస్ పరీక్ష పాస్ అయిపోతే, అంటే మేనేజర్ పరీక్ష, అన్ని సదుపాయాలు ఉన్న మరో ఊరికి మారిపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ శాస్తి కాలరీలో చేరితే పని బాగా నేర్చుకునే అవకాశం ఉంది. చేతికొచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.
అక్కడే ఉద్యోగంలో చేరదామని ఒక నిశ్చయానికి వచ్చాక రాత్రి రామానికి హాయిగా నిద్ర పట్టింది. రామం కొత్త ఉద్యోగంలో చేరిపోయాక మామగారికి అమ్మలకి కూడా ఉత్తరాలు రాశాడు. మహారాష్ట్రలో ఉన్న శాస్త్రి కాలరీ అన్న ఊర్లో నాకు అండర్ మేనేజర్గా ఉద్యోగం దొరికింది. జీతం ఇప్పుడు వస్తున్న దానికి 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కంపెనీ వాళ్ళే ఇల్లు ఇస్తారు. ఇంటితో పాటు ఫర్నిచర్ కూడా ఇస్తారు. అక్కడికి మారిపోయిన తర్వాత వచ్చి అమ్మల్ని పిల్లల్ని తీసుకెళ్తాను. భర్త ఉత్తరం చదువుతుంటే వింటున్న అలిమేలు అడిగింది, ఏమిటండి ఫర్నిచర్ ఇస్తారంటున్నాడు, అంటే ఏమిటి? అంటే మంచాలు, టేబుళ్ళు, కుర్చీలు లాంటి అన్ని వస్తువులు అన్నమాట. అబ్బో అబ్బో, అదేదో గొప్ప కంపెనీ అన్నమాట. ఇది దొరల కంపెనీనా? నీ మొహం, దొరలు ఇప్పుడెక్కడున్నారు? దేశం వదిలిపోయారుగా. అంటే మునుపు దొరలదే కాబోలు, ఇప్పుడు మాత్రం మన దేశం వాళ్ళదే. అల్లుడికి ఫర్నిచర్తో పాటు ఇల్లు ఇస్తున్న విషయం ఊరందరికీ చెప్పడానికి శాస్త్రి బయటికి నడిచాడు. రామం దగ్గర నుంచి మరో ఉత్తరం వచ్చింది మామగారికి. మరో 10 రోజుల్లో నేను కొత్త ఊరికి మారిపోయాక వచ్చి అమ్మలని పిల్లలను తీసుకెళ్తాను అంటూ. అమ్మలు ఉత్తరంలో మాత్రం ఇలా రాశాడు, పిల్లా, ఈసారి ప్రయాణంలో నీకు బోల్డ్ ఆశ్చర్యాలు ఎదురవుతాయి. నేనిప్పుడు రాయను, నువ్వే చూద్దువుగాని. ఉత్తరంలో కూడా పిల్ల అని సంబోధించినందుకు అమ్మలు సిగ్గుపడి మురిసిపోయింది. ఏమిటో ఆ ఆశ్చర్యాలు అనుకుంది. రాసినట్లుగానే రామం 10 రోజుల్లో వచ్చాడు. అమ్మలు తమ్ముళ్ళకి చెల్లెలకి బోల్డ్ వస్తువులు తెచ్చాడు. ప్లాస్టిక్ బొమ్మలు, డబ్బాలు, చిన్న కార్లు. 5-6 నెలలు అక్కతో హాయిగా గడిపిన తర్వాత అక్క వెళ్ళిపోతుంటే తమ్ముళ్ళకి చెల్లెలకి దిగులేసింది. అమ్మలు చెల్లెలు సరోజ తన చందనం బొమ్మల్ని విజయ్కి ఇచ్చేసింది. 3 పిల్లలు సామాన్లతో జట్కా ఎక్కారు. రామం, అమ్మలు. ఉత్తరంలో రాశారు, ఏమిటో ఆ ఆశ్చర్యం. జట్కా కదిలాక అమ్మలు అడిగింది కుతూహలంగా. చెప్పను, నువ్వే చూస్తావుగా అన్నాడు రామం చిలిపిగా నవ్వుతూ. ట్రైన్ వచ్చింది. ముందు అమ్మల్ని ఎక్కమని, ఎక్కాక పిసరువాడిని అందించాడు. తర్వాత విజయ్ని, రమేష్ని ఎక్కించి తర్వాత తానెక్కాడు. ఈసారి కూలీని మాట్లాడడంతో అతనే సామాన్లన్నీ ఎక్కించేశాడు. అందరూ ఎక్కాక వెనక్కు తిరిగిన అమ్మలు ఆశ్చర్యంతో నోరు తెరిచింది. తను మునుపు ఎక్కినట్లు బోల్డ్ సీట్లున్న సెకండ్ క్లాస్ పెట్టె కాదు. ఇందులో 4 బెర్తులున్నాయి. అవైనా చాలా వెడల్పుగా మెత్తని పరుపులతో ఉన్నాయి. బెర్తుల మీద తలగడలు, దుప్పట్లు కూడా ఉన్నాయి. ఇదేమిటండి, ఇది ట్రైనా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. కాదు, ఎద్దుల బండి అన్నాడు రామం నవ్వుతూ. అప్పటికే విజయ, రమేషు ఆ బెర్తుల మీదకెక్కి దబ్బు దబ్బుమని గెంతుతున్నారు. పిల్లా, ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటే అన్నాడు రామం నవ్వుతూ. ఫస్ట్ క్లాసా? అమ్మో, బోల్డ్ డబ్బులైపోవు, గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అంది అమ్మలు. ఈ ప్రయాణానికి మనమేం డబ్బులు పెట్టుకోనక్కర్లేదు తెలుసా. కొత్తగా ఆఫీసర్లు కంపెనీలో జాయిన్ అయినప్పుడు మొదటి ప్రయాణం ఖర్చు కంపెనీ వాళ్లే పెట్టుకుంటారు. దీనిని షిఫ్టింగ్ ఛార్జెస్ అంటారు. అవునా, భలే ఉందండి ఈ రైలు పెట్టే. మన 5గురికే ఒక పెట్టే అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. కళ్ళు పెద్దవి చేసి అంది అమ్మలు. అదిగో చూడు, అది బాత్రూమ్. అక్కడ కావాలంటే స్నానం కూడా చేయొచ్చు అన్నాడు రామం. అమ్మలు ఆ బాత్రూమ్ తలుపు తీసి చూసింది. అందులో బకెట్టు, చెంబు, కొలాయి ఏవీ లేవండి. స్నానం ఎలా చేస్తారు అంది. అదిగో చూడు, పైనుంది కదా, దాన్ని షవర్ అంటారు. ఇలా దీన్ని తిప్పితే పైనుంచి నీళ్ళు వస్తాయి. దాని కింద నిల్చోవడమే. ఇది దొరలు స్నానం చేసే పద్ధతి అన్నమాట వివరించాడు. అయితే దిగే ముందు స్నానం చేసి బట్టలు మార్చుకుంటాను ఉత్సాహంగా అంది అమ్మలు. ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లు ఇలాగే ఉండేవి. అటువంటి కంపార్ట్మెంట్లో ఒకసారి ప్రయాణం చేసిన అనుభవం నాకు ఉంది. ఇది రచయిత్రి గారి మాట. అంతా బాగుంది, కానీ 1కి 2కి వెళ్ళేది, స్నానం చేసేది అన్నీ ఒక్కచోటే ఏమిటండి? 2 వేరువేరుగా ఉంటే బాగుండేది కదా. అయినా అదేంటి అంత ఎత్తుగా ఉంది? ట్రైన్ కదులుతుంటే దాని మీద కూర్చున్న వాళ్ళు పడిపోరు? పడిపోరు. దొరలు కూర్చునే పద్ధతి వేరుగా ఉంటుందిలే అంటూ అంతా వివరించాడు రామం.
వీళ్ళిలా మాట్లాడుకుంటుంటే పిల్లలు పై బెర్తు మేంచి కింద బెర్తు మీదికి, కింద బెర్తు మేంచి పై బెర్తు మీదికి ఎక్కడం దిగడం చేస్తూ భలే సరదా పడిపోతున్నారో. తామిద్దరూ కిక్కిరిసిన రైలు పెట్టెలో ట్రంకు పెట్టె మీద కూర్చొని చేసిన మొదటి ప్రయాణం గుర్తొచ్చింది అమ్మలకి. పెళ్ళైన 5 ఏళ్లలో ఎంత తేడా అనుకుంది అమ్మలో. కానీ 2 ప్రయాణాలు అద్భుతమే అని కూడా అనుకుంది. అలా ట్రైన్ తర్వాత సైకిల్ రిక్షా, ఆ తర్వాత పడవ. దీనినే మరాఠీలో డోంగా అంటారు. పడవ దిగిన వెంటనే ఎద్దుల బండి. అమ్మో, ఎన్ని రకాల ప్రయాణాలు చేశామో అనుకోకుండా ఉండలేకపోయింది అమ్మలో. రామం ఎద్దుబండి ఎక్కకుండా బండి పక్కనే నడవసాగాడు. తమకి ఎదురైన వాళ్ళందరూ నమస్తే సాబ్ అంటూ రామాన్ని పలకరిస్తుంటే వింతగా ఉంది అమ్మలకి. చిరిమిరిలోనూ బిర్సింగ్పూర్లోనూ ఉన్నప్పుడు తాము రోడ్డు మీద వెళ్తుంటే ఎవరూ పట్టించుకునేవారే కాదు. ఇక్కడేమో కనపడిన వాళ్ళందరూ దండం పెడుతున్నారు. కొందరైతే బండిలో కూర్చున్న అమ్మలకి కూడా దండం పెడుతున్నారు. అమ్మలకి మొహమాటంగా అనిపించసాగింది. బండి కదులుతుంటే ఊరిని గమనించసాగింది. చాలా చిన్న ఊరది. 400-500 ఇళ్ళు ఉంటాయేమో అంతే. అన్నీ టిన్నురేకులు కప్పిన చిన్న చిన్న ఇళ్ళే. ఎక్కడా బిళ్ళపెంకుల ఇల్లు కానీ పూరి గుడిసెలు కానీ లేవు. కాసేపయ్యాక బండి ఎత్తు ఎక్కుతున్నట్లు గమనించింది అమ్మలో. ఎత్తెక్కడం అయ్యాక అక్కడ కనిపించాయి 2 మిద్దె ఇళ్ళు. కాస్త దూరంగా 2 ఒక్కలాగే ఉన్నాయి. అదిగో కుడివైపు ఉన్న ఇల్లు మా మేనేజర్ గారిది. ఎడంవైపు ఉన్న ఇంట్లో 2 వాటాలున్నాయి. ఎడంవైపు వాటా మనది. కుడివైపు వాటాలో బెనర్జీ అని ఒక బెంగాలీ డాక్టర్ గారు ఉంటారు చెప్పాడు రామం వేలితో చూపెడుతూ. బండి ఆ ఇంటిని సమీపించింది. 2 వాటాలకి కలిపి ఇంటి చుట్టూ వెదురు కర్రలతో ప్రహారీ ఉంది. 2 వాటాలకి కలిపి పొడుగ్గా పెద్ద వరండా. కుడివైపున వరండాలో మూలగా చెక్క పలకలతో చిన్న గదిలా ఉంది. సగం తెరిచి ఉన్న తలుపులోంచి లోపల చిన్న బల్ల, గోడకున్న గూట్లో ఏవో రంగురంగుల ద్రవాలున్న సీసాలు కనిపించాయి. అట్నుంచి ఏదో మందుల వాసన ఘాటుగా వస్తుంది. ఇంటి ముందు బండి ఆగగానే ఆవరణలో మొక్కలకి నీళ్లు పోస్తున్న ఒక 18-19 ఏళ్ల కుర్రాడు చేతిలో ఉన్న నీళ్ల బాల్చీని పక్కన పెట్టి పరిగెత్తుకుని బండి దగ్గరకు వచ్చాడు. నమస్తే సాబ్, ప్రయాణం బాగా అయిందా అడిగాడు. అలా అడుగుతూనే చకచకా బండిలోని సామాన్లు దింపి వరండాలో పెట్టేశాడు. మనింట్లో పనిచేస్తాడు, పేరు గణేష్ అన్నాడు రామం. 2 పడక గదులు, ఒక ముందు గది, దానిని డ్రాయింగ్ రూమ్ అంటారని రామం చెప్పాడు. ఒక భోజనాల గది, విశాలమైన వంటిల్లు, ప్రతి గదిలోనూ ఫర్నిచరు. అన్నీ చూసుకుని మురిసిపోయింది అమ్మలో. అన్నింటికంటే ఆశ్చర్యం, ఆ ఇంట్లో చూరు నుండి వేలాడుతూ 3 ఫ్యాన్లు ఉన్నాయి. బిర్సింగ్పూర్లో ఉన్నప్పుడు మేనేజర్ గారి ఇంట్లో మాత్రమే అమ్మలు ఇటువంటి ఒక ఫ్యాన్ చూసింది. ఇక్కడ ఏకంగా 3 ఫ్యాన్లు. ఇంట్లో పనిచేసే గణేష్కి కంపెనీ వాళ్లే జీతం ఇస్తారని తెలిసి అమ్మలు బోల్డ్ ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి ఆ బెంగాలీ డాక్టర్ గారి ఇంట్లోనే భోజనం అయింది. డాక్టర్ గారి కూతురు ఝర్నాతో విజయ్కి స్నేహం కూడా అయిపోయింది. ఆ బెంగాలీ డాక్టరు 16 ఏళ్ల పెద్ద కూతురికి మతిస్థిమితం లేదని రామం చెప్పిన విషయం విని బాధపడిపోయింది. ఎప్పుడో అర్ధరాత్రి 2 గంటలకి ఏవేవో చప్పుళ్లతో మెలకువ వచ్చింది. అమ్మలకి తెలివి రాగానే మంచం అదురుతున్నట్లు అనిపించింది. దడదడలాడే గుండెతో గబుక్కున మంచం మీద లేచి కూర్చుంది. పక్కన రామం హాయిగా నిద్రపోతున్నాడు. మరొకసారి నేల కింద నుంచి మళ్ళా ఏవో పేలుతున్నట్లు 4-5 సార్లు 2 సెకండ్ల విరామంతో శబ్దాలు వినిపించాయి. ఆ చప్పుళ్ళు ఉన్నంతసేపు మంచం చిన్నగా అదురుతూనే ఉంది. ఏమండి, లేవండి, భూకంపం వస్తున్నట్లు ఉంది. రామాన్ని కుదిపి లేపింది అమ్మలో. కళ్ళు నులుముకుంటూనే లేచి కూర్చున్నాడు రామం. ఏమైంది? సగం నిద్రమత్తుతో అడిగాడు. భూకంపం వస్తున్నట్లు ఉంది. నేల కింద నుంచి ఏవేవో పేలుతున్న శబ్దాలు వస్తున్నాయి. మంచం కూడా కాస్త అదిరింది భయంగా చెప్పింది అమ్మలో. రామం నవ్వుతూ అమ్మలు భుజాన్ని అనునయంగా తట్టాడు. అది భూకంపం కాదే పిల్ల, కింద మైన్లో బ్లాస్టింగ్ జరుగుతోంది. మైనులోనా? మైన్ అక్కడెక్కడో ఉంది కదా. ఈ బ్లాస్టింగ్ అంటే ఏమిటండి? రామం నిద్ర ఎగిరిపోయింది. మంచం మీద బాసింపట్టు వేసుకొని కూర్చున్నాడు. బ్లాస్టింగ్ అంటే పెద్ద బాంబుల్లాంటివి పెట్టి బొగ్గుగనిలో ఉన్న పెద్ద పెద్ద బండల్లాంటి బొగ్గుల్ని పేలుస్తారన్నమాట.
అప్పుడవి ముక్కలుగా విడిపోతాయి. అలా విడిపోయిన వాటిని గుణపాలతో తవ్వి తీస్తారు. అవునా? అది సరే, బొగ్గుగని ఇక్కడికి మైలు దూరంలో ఉందని మీరే చెప్పారు కదా. నాకైతే ఆ పేలుళ్ళు మన ఇంటి కింద నుంచే వినిపించాయి అంది అమ్మలు భయపడుతూ. ఇక్కడికి మైలు దూరంలో ఉన్నది బొగ్గుగని తాలూకు సొరంగ ద్వారం. బాగా కిందికి దిగితే లోపల బోల్డన్ని సొరంగాలు ఉంటాయి. ఆ సొరంగాలన్నీ ఈ ఊరి కింద అంతా వ్యాపించి ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఇంటి కింద కూడా బొగ్గుగని ఉంది. అమ్మో అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది అమ్మలు భయంతో. అది ప్రమాదం కాదుటండి. ఒకవేళ సొరంగం పైనున్న కప్పు కూలిపోయి మనం అందులో పడిపోతే? అలా ఏం జరగదు. మన ఇంటికి ఎంత కింద బొగ్గుగని ఉందో తెలుసా? దాదాపు 20 నూతులంత లోతులో చెప్పాడు రామం. అయినా ఏమిటో భయంగా ఉందండి. ఉండండి, పిల్లల్ని కూడా ఇక్కడికే తెచ్చేస్తాను. పాపం ఇద్దరూ వేరే గదిలో పడుకున్నారు అంటూ పక్క గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న విజయ్ని, రమేష్ని భుజాన వేసుకొని తీసుకొచ్చి ఆ పెద్ద మంచం మీద పడుకోబెట్టేసింది. 5గురు ఆ పెద్ద మంచం అంటే డబుల్ కాట్ మీద పడుకున్నారు. పిల్లల ఇద్దరి భుజాల మీద 2 చేతులు వేశాక కాస్త నిశ్చింతగా అనిపించింది అమ్మలకి. 1957లో కోల్ మైన్స్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత బొగ్గు గనుల మీద ఇళ్లను కట్టడం నిషేధించారు. 1 గంట హాయిగా పడుకున్నాక మళ్ళా ఏవో శబ్దాలతో మెలకువ వచ్చేసింది అమ్మలకి. ఈసారి వినిపించినవి ఏవో జంతువుల అరుపులు. అప్పుడప్పుడు వీధిలో కుక్కలు ఏడవడం తను చూసింది. ఈ అరుపు దాదాపు అలాగే ఉంది, కానీ మరింత బిగ్గరగా, మరింత కీచుగా ఉంది. అదురుతున్న గుండెతో మంచం మీద లేచి కూర్చుంది. మంచం మీద రామం లేడు. పక్క గదిలో లైటు వెలుగుతోంది. ఆ గదిలోకి నడిచింది అమ్మలో. అక్కడున్న 2 మంచాల్లోనూ ఒక మంచం మీద బాసెంపట్టు వేసుకుని కూర్చొని అప్పుడెప్పుడో తెప్పించుకున్న స్లైడ్ రూల్ చేతిలో పట్టుకొని ఏదో చేస్తున్నాడో. పక్కనే అట్టకి క్లిప్పుతో తగిలించిన కొన్ని కాగితాలు, పెన్ను ఉన్నాయి. ఆ కాగితాల మీద ఏవో లెక్కలు చేస్తున్నట్లున్నాడో. అమ్మలు రాకని కూడా గమనించనంత దీక్షగా తన పని చేసుకుంటున్నాడో. ఈ గదిలో అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారండి? అడిగింది అమ్మలో. ఉలిక్కిపడి తలెత్తి చూశాడో. ఏం పిల్ల, మళ్ళా లేచావు? మళ్ళా ఏమైనా శబ్దాలు వినిపించాయా? నవ్వుతూ ఆప్యాయంగా అడిగాడు. ఏవో జంతువుల అరుపులు కీచుగా వినిపిస్తున్నాయి. మీకు వినిపించలేదు? అడిగింది. అవా, అవి నక్కల ఊళలు అన్నాడు రామం తేలిగ్గా. నక్కల ఊళలా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలో. నేను చెప్పాను కదా, ఈ ఊరికి 3 వైపులా నీరు, ఒకవైపు కొండలు అని. ఆ కొండల మీద చిన్న అడవి ఉంది. అక్కడ నక్కలు ఉంటాయి. ఆ నక్కలకి ఎప్పుడైనా అడవిలో తిండి దొరక్కపోతే ఇలా కొండ దిగి కిందనున్న పొలాల్లో పడతాయి. ఇళ్లల్లోకి వచ్చేవి కదా? భయంగా అడిగింది. లేదు, వాటికి కూడా మనుషులంటే భయమే. ఆ పొలాలు దాటి రావు. నువ్వేం భయపడకు, వెళ్ళి హాయిగా నిద్రపో అన్నాడు రామం. అయినా మీరేమిటి మళ్ళా ఇలా అర్ధరాత్రి చదువు మొదలెట్టారు? ఇప్పట్లో పరీక్షలు ఏమీ లేవు కదా. ఇది పరీక్షల చదువు కాదే పిల్ల, ఆఫీసు పని. ఇందాక నువ్వు నిద్ర లేపావు కదా, మళ్ళా నిద్ర పట్టలేదు. ఎలాగో నిద్ర పట్టలేదు కదా అని ఇలా ఆఫీస్ పని చేసుకుంటున్నాను. అమ్మలు కళ్ళు పెద్దవి చేసుకొని చూసింది. అంటే రోజు ఇలా అర్ధరాత్రి పూట పని చేసుకుంటూ ఉంటారా? అడిగింది. రోజు ఎందుకు చేసుకుంటాను, అర్జెంటు పని ఉన్నప్పుడు చేసుకుంటాను అన్నాడు రామం. అమ్మలు మళ్ళా వెళ్ళి పడుకుంది. కానీ మనసంతా ఏదో బెంగతో నిండిపోయింది. ఊరంతకీ వెళ్ళగలిగే 2 ఇళ్ళు, నేల కింద పేలుళ్ళు, దూరంగా నక్కల అరుపులు, ఇంట్లో పని చేయడానికి మగపిల్లాడు, పక్కింట్లో మతి స్థిమితం లేని ఒక పిల్ల. ఆ పెద్ద ఇల్లు, ఇంట్లో సామాన్లు, పైన గిరిగిరా తిరిగే ఫ్యాన్లు అన్నీ ఇచ్చిన ఆనందం ఆవిరైపోయినట్లు అనిపించింది. కానీ ఆ ఊరే తనకు ఎన్నో అద్భుతాలు ముందు ముందు చూపెడుతుందని అప్పుడు అమ్మలకి తెలిస్తే ఆ బెంగ ఉండేది కాదేమో. ఎప్పుడో తెల్లారుతున్నప్పుడు అమ్మలకి నిద్ర పట్టింది. బాగా తెల్లారాక దాదాపు 6:30కి అమ్మలకి తెలివి వచ్చింది. రాత్రంతా సరిగ్గా నిద్ర లేకపోవడంతో తలంతా దిమ్ముగా ఉంది. ఆ పెద్ద మంచం మీద పిల్లలు 3 ఆదమరిచి నిద్రపోతున్నారు. పక్క గదిలో రామం కూడా నిద్రపోతున్నాడు. డైనింగ్ రూమ్ అనబడే ఆ కటకటాల వరండాకున్న తలుపు తీసి పెరట్లోకెళ్ళింది. అక్కడ అంటించిన సిగిడి కనిపించింది.
గణేష్ 8 గంటల దాకా రాడని చెప్పారు కదా ఈయన. ఈ సిగిడి ఎవరంటించారు? ఈయనే అంటించి మళ్ళా నిద్రపోయారేమో అనుకుంది అమ్మలో. సరే, అంటించిన సిగిడి తయారుగా ఉంది కదా అని దాని మీద స్నానానికి వేడినీళ్లు పెట్టేస్తే సరి, పొద్దుటి కార్యక్రమాలన్నీ అయ్యేసరికి నీళ్లు వేడెక్కిపోతాయి అనుకుంటూ డేగ్సా ఎక్కడుందో వెతికి పెరట్లోనే ఉన్న ట్యాంకులోంచి నీళ్లు తీసి అందులో పోసి సిగిడి మీద పెట్టింది. టిఫిన్ ఏం చేయాలి? ఉప్మా అయితే త్వరగా అయిపోతుంది అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ఉప్మా రవ్వ గురించి వెతకసాగింది. రాము వంటింటికి కావలసిన సరుకులు, పోపు సామాన్ల దగ్గర నుంచి అన్నీ కొన్ని డబ్బాల్లో పోసి ఉంచాడు. కానీ ఉప్మా రవ్వ ఇందులోనూ కనపడలేదు. సరే, నేను విజయనగరం నుంచి తెచ్చిన సామాన్లలోంచి వరినూక తీసి ఉప్పు పిండి చేస్తే సరి అనుకుంది. నీళ్లు వేడెక్కాయి. బకెట్లోకి నీళ్లు తోడుకొని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి వంటింట్లో ఒక మూల అమర్చిన దేవుడి గూడు దగ్గరికి వెళ్ళి దీపం పెడుతుంటే వీధి తలుపు ఎవరో తట్టారో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.